నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హోటల్ యజమానుల సంఘ సమావేశం. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. మత్స్యకారుల సమస్యలపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక సమావేశం. తమిళనాడు బోట్ల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని భరోసా. కాలుష్యం కలిగించే మోడిఫైడ్ సైలెన్సర్లు, ఎల్ఈడి లైట్లు ధ్వంసం చేసిన ప్రకాశం పోలీసులు. తయారీ సంస్థలు ఇచ్చిన పరికరాలనే వాడాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ సహకారం వల్లే ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకురాగలిగామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్లాంట్ వల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తాయని పునరుద్ఘాటించారు. 3 ఏళ్లలోనే అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. ఉత్తరాంధ్ర ఇక నుంచి ఉక్కు ఆంధ్ర అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ వస్తున్నందున ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు దిక్సూచి అవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చాం, మార్పు తెచ్చాం. ప్రతి రంగంలో ప్రతి ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉక్కు రంగంలో దేశంలో అత్యున్నత స్థానానికి ఏపీ చేరుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర హోటల్స్ యజమానుల సంఘం నాయకులు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఒంగోలు శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ యజమానుల అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు జీఎస్టీ సమస్యను తీసుకువచ్చారని, దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల కాలంలో యుద్ధం జరుగుతున్నందున గ్యాస్ కొరత ఏర్పడిందని, హోటల్స్కు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శి వై కొండయ్య, కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, గోరెంట్ల పెద్దవీరయ్య, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ ప్రతినిధులు నెట్ క్యాప్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల గ్రౌండింగ్పై అధికారులు, సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి చర్చించారు. వివిధ సంస్థల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులను మంత్రికి అధికారులు వివరించారు. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టులను పూర్తి చేసి కమిషన్ చేసే దిశగా పెట్టుబడిదారులు అడుగులు వేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెన్యూవబుల్ ప్రాజెక్టులు పూర్తితో పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం ప్రాజెక్టులు పూర్తయితే దేశంలో ఏపీ నెంబర్ 1గా నిలుస్తుందని అన్నారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్పై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష చేపట్టనున్నట్లు మంత్రి గుట్టిపాటి వెల్లడించారు. నేచురల్ సర్టిఫైడ్ పొంది నేచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిన బ్రాండెడ్ చిల్ పాప్స్ ఐస్ క్రీమ్ రుచి చాలా బాగుందని డీజేఆర్ ట్రస్టీ దామచల నాగసత్యలత అన్నారు. ఒంగోలు గాయత్రి మందిరం వద్ద ఏర్పాటు చేసిన చిల్ పాప్స్ ఐస్ క్రీమ్ పార్లర్ను నాగసత్యలత ప్రారంభించారు. బ్రాండెడ్ ఐస్ క్రీమ్ను పరిచయం చేసిన నిర్వాహకులు ఆల్లా సుజాతను అభినందించారు. కాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కె కుసుమకుమారి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మెంబర్ గంగవరపు పద్మావతి, తెలుగు మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, నిడమానూరి పావని, పసుపులేటి సునీత, నాలం నరసమ్మ, రాయిపాటి సీత, రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈరోజు ఇక్కడ చిల్లీ పాప్స్ ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేస్తున్న శ్వేత గారికి ముందుగా కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ అండి. అంటే ఇప్పుడున్న వేసవి కాలం స్టార్ట్ అవుతుంది ఎలాగని అంతాను. అందరూ ఇక్కడ చిల్లీ పాప్స్ అనేది న్యాచురల్ ఫ్రూట్ తోటి తయారయ్యే పాప్ స్టిక్స్ లాంటివి అంతా కూడాను చాలా బాగుంటుంది. అంతా కూడా బ్రాండ్ గురించి అందరూ కూడా విన్నాం కూడా, చాలా బాగుంటాయి, అంతా కూడా ఫేమస్ అంతా కూడాను. ఇప్పుడే మేము టేస్ట్ చేసాం, బాగున్నాయి ఐస్ క్రీమ్స్ అంతా కూడాను. అందరూ కూడా వచ్చి వినియోగించుకోవాల్సిందో కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. చిల్లీ పాప్స్ అనేది ఫ్రెష్ ఫ్రూట్ పల్ప్తో చేసిందండి. క్రీమ్ బేస్డ్, వాటర్ బేస్డ్ ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది, న్యాచురల్ టేస్ట్. సర్టిఫైడ్ కంపెనీ నుంచే వచ్చినాయి. నేను అందరూ వీరు సక్సెస్ చేస్తారని మేడం చేతుల మీదుగా ఓపెన్ చేసింది, ఇంకా బాగుంటుందని చాలా బాగుంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల పక్షమేనని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సముద్రంలో చేపల వేటకు అక్రమ బోట్ల ప్రవేశాన్ని పూర్తిగా నివారించడం, జువ్వల దిన్నే మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ జిల్లాకు వచ్చింది. కమిటీ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యనారాయణ తదితరులు కలెక్టర్ హిమాన్ శుక్లా అధ్యక్షతన కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమిళనాడు, పుదుచ్చేరి బోట్ల ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మత్స్యకారుల భద్రత, భరోసా తదితర అంశాలపై చర్చించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, మంత్రుల దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. 20 ఏళ్లుగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బోట్ల సమస్య ఉందని, ఇప్పటికే తమిళనాడు బోట్ల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. టాస్క్ ఫోర్స్ బృందంతో గస్తీని ముమ్మరం చేశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రానున్న వేట నిషేధ సమయం ముగిసిన అనంతరం మరో 2 ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 27 మెరైన్ స్టేషన్ల పరిధిలో 18 బోట్ల మరమ్మతులకు గురయ్యాయని ముఖ్యమంత్రితో చర్చించి మరమ్మతులు చేయించడమో, కొత్తవి కొనుగోలు చేయటమో చేస్తామని అన్నారు. రాయితీపై మెకనైజ్డ్ బోట్లు ఇప్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గొడవలు, మత్స్యకారుల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని అన్నారు. కొంతమంది కావాలనే వారిని రెచ్చగొడుతూ గొడవలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు
ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు బేద రవిచంద్ర, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డివి కృష్ణారెడ్డి, విజయశ్రీ, పాసిం సునీల్ కుమార్, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ అదిత వేజండ్ల, ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. మరి ఆ రోజున పాండిచేరికి సంబంధించినటువంటి బోట్లని దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు అలాగే అధికారుల కస్టడీలో పెట్టడం జరిగింది. మొన్న ఆ బోట్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే తమిళనాడు బోట్లు వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేసుకునేది గత 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. దాని మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించిన తర్వాత ఏదైతే తమిళనాడు నుంచి బోట్లు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు అది చాలా కాలం నుంచి ఉంది. దాని మీద అనేక సార్లు ప్రభుత్వం కూడా తమిళనాడు ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉన్నాయి. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, మన దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోటు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా ఈ 18 బోట్లు రిపేర్ చేయటమా లేకపోతే కొత్త బోట్లు తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఉందో దీనికి ఆ గ్రామస్తులు ఒక సమావేశం పెట్టుకుంటారని చెప్పి మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ప్రభుత్వ సహకారం అందిస్తాం. జిల్లాలో 2027 జనగణన పటిష్టంగా చేపట్టేలా ఫీల్డ్ ట్రైనర్స్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రకాశం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కోరారు. 23వ తేదీ నుండి జనగణనపై ఫీల్డ్ ట్రైనర్స్కు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి పలు సూచనలు చేశారు. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఫీల్డ్ ట్రైనర్స్ జనగణనపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ తరగతుల్లో సంబంధిత అధికారులు, మాస్టర్ ట్రైనర్, కందుకూరు తహసీల్దార్ పసుపులేటి మురళి, ఫీల్డ్ ట్రైనర్స్ పాల్గొన్నారు. ఇంకా జస్ట్ మామూలుగా కాదు, మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి, మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్ అడగాలి, డిస్కషన్ లాగా ఉండాలి, లేకపోతే మీకు నిద్ర వస్తుంది ఖచ్చితంగా. చాలా చిన్న క్వశ్చన్ ఉంటే కూడా మీరు ఖచ్చితంగా అడగాలి. ఓకేనా? ఓకే, సో everyone is here. Then tomorrow also after you go to the field you will understand practically ఎట్లా ఇష్యూస్ వస్తాయి. ఆ తర్వాత కూడా మీకు డౌట్స్ ఉంటే our team is here. ఓకే, సో I will take a leave. Please 4, 5, 6 కూడా సేమ్, మరి రిపీటేషన్ అవసరం లేదు. 4, 5, 6 అంటే ఏదైతే మేజర్ గా వాడతామో ఆ మేజర్ వస్తువులే మనం దాంట్లో దానికి నెక్స్ట్ 7 గణన వాడుక అంటే ఏమున్నాయి? రెసిడెన్షియల్, పార్టీ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్. అంటే నివాసము గృహప్రయోగము, అలాగే నివాసేతరము, ఈ 3 కూడా మనం తీసుకొని మనం చేయవలసి ఉంటుంది. సో అలాగే ఓన్లీ నివాసం అనేది వాడకం ఉన్నప్పుడు మనకు సంస్థాగత కుటుంబాలు వస్తాయి. మిగతా ఏ ఆప్షన్ పెట్టారో చూడండి, అక్కడ ఉన్న ఆప్షన్ కింద తాళం వేయబడింది, కింద సంస్థాగతం ఉంది. అది ఓపెన్ కావాలి అంటే, సంస్థాగతం అనేది ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా మనం 2వ పట్టణంలోనే మనం క్లిక్ చేయవలసి ఉంది. మిగతా ఎక్కడైనా అది ఓపెన్ కాదు. నివాసము అంటే సంస్థాగత, ప్యూర్లీ రెసిడెన్షియల్ కదా అది. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడటం కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకుని సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో సీతారామస్వామి దేవస్థానం వద్ద రోలర్తో సైలెన్సర్లను ధ్వంసం చేశారు.
4 నెలలుగా శబ్ద కాలుష్యం కలిగించే సైలెన్సర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అధిక శబ్దం కారణంగా వాహనాలపై వెళ్లే వారికి ఇబ్బంది కలిగి వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అందువలన అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వాడే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ఎల్ఈడి లైట్ల కారణంగా ఎదురు వచ్చే వాహనాలు కనపడక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు అదనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి బల్బులను తొలగించి వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. వాహనదారులు తమ వాహనాలకు తయారీ సంస్థ ఇచ్చిన పరికరాలను మాత్రమే ఉపయోగించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, ట్రాఫిక్ సీఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్లో నాయిస్ పొల్యూషన్కి సంబంధించి అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంటిన్యూస్గా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఎక్కడైతే ఈ సైలెన్సర్స్ ప్రాపర్గా లేకుండా బాగా ఎక్కువ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయించడం, ఈరోజు మనము ఇదంతా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ 4 months నుంచి చూస్తే దాదాపు 100 పైగా సైలెన్సర్లు మనం తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా ఈరోజు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ 2 వీలర్స్కి కావచ్చు, ఈ ఆటోస్కి కావచ్చు, ఈ ఎల్ఈడి ఫోకస్ లైట్స్ అంటే వాటికి వచ్చేటటువంటి రెగ్యులర్ లైట్లు కాకుండా ఎక్స్ట్రా ఫోకస్ కోసం అని చెప్పి ఎల్ఈడి లైట్స్ పెడుతున్నారు. అవి పెట్టడం వల్ల ఎదురు వచ్చే వ్యక్తికి రోడ్డు సరిగా కనపడకపోవటం, ఆ లైట్ కండిషన్ వల్ల రోడ్డు మీద జడ్జిమెంట్ లేకపోవడం, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మన దృష్టికి రాగా దాని మీద కూడా లాస్ట్ 3 daysలో కూడా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేశాము. అవి కూడా దాదాపు మనం 400 దాకా ఆ ఎల్ఈడి ల్యాంప్స్, ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించడం జరిగింది. అవి కూడా ఈరోజు కూడా మనము వాటిని కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మా టౌన్ డివైఎస్పీ గారు, తర్వాత పోతే టౌన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కూడా దీని పట్ల కంటిన్యూస్గా ఫోకస్ తోటి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొంత మనకు నాయిస్ పొల్యూషన్ సంబంధించి సైలెన్సర్స్ ఇది కూడా తగ్గింది. అండ్ రానున్న రోజుల్లో ఈ ఫోకస్ ల్యాంప్స్ యొక్క ఇది కూడా తగ్గించే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి ఈ ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా, ఇష్టానుసారంగా బాగా ఎక్కువ నాయిస్ వచ్చే విధంగా సైలెన్సర్లు పెట్టడము, తర్వాత పోతే ఈ ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ పెట్టి రోడ్ యాక్సిడెంట్స్ కారణమయ్యే విధంగా ఉండటము, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలని చెప్పి సూచించడం అయింది. అలాగే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాము. యాక్సిడెంట్స్ లేకుండా ఉండే విధంగా కూడా తగ్గించే విధంగా కూడా మనం ఎన్నో చర్యలు తీసుకున్నాం. అదే ఆ డైరెక్షన్లో ఈవెన్ పబ్లిక్ కూడా పోలీసు వారికి సహకరించి కొంచెం హెల్మెట్ ధరించే విధంగా. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని, ఒరిస్సా నుండి చెన్నై వయా ఒంగోలు అన్న చందంగా సాగుతున్న గంజాయి రవాణాపై జిల్లా అధికారులు నిరంతర చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి రైలు, రోడ్డు మార్గాల్లో నిరంతర తనిఖీలను చేపడుతూ భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి రవాణా చేస్తున్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 13 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వినియోగించిన, అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అటెండ్ ఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళు. ఈరోజు జిల్లా టాస్క్ ఫోర్స్ టీము మరియు ఈగల్ టీము, ఆర్పిఎఫ్, జిఆర్పి మేమందరం కూడా సాధారణ తనిఖీల్లో భాగంగా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఒంగోలు నుంచి కావలి వరకు చెక్ చేయగా అందులో 6 అనుమానితుల్ని వారి వద్ద 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని జిఆర్పి ఒంగోలుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. అలాగే గంజాయి సమాచారం ఒక ట్రైన్స్లోనే కాదు, బస్సుల్లో కానీ లేదంటే మీ లొకాలిటీలో కానీ ఎక్కడున్నా కూడా చెప్తే ఒంగోలు పోలీసు దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటుంది. మా ఎస్పీ గారు దీని మీద నిరంతర తనిఖీ చేపిస్తున్నారు. ప్రతిరోజు ఒక ఈవెంట్ తీసుకొని అవుట్స్కట్స్ చెక్ చేయటం, పాడుపడిపోయిన బిల్డింగ్స్ చెక్ చేయటం, ఇవన్నీ కూడా ఈగల్ టీము యొక్క రూపకల్పనతో మేము ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. మీరు ఎక్కడ సమాచారం తెలిసినా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన సీఎం చంద్రబాబు చీరాలలో పర్యటించనున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలు, హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, జిల్లా అధికారులు చీరాల వచ్చారు. విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, గిరిజన సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహం, చీరాల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాలు, కటారివారిపాలెం జడ్పీ స్కూల్, ఓడరేవు జడ్పీ స్కూల్, విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల, మెడికల్ కళాశాల ప్రాంతాల్లో హెలిప్యాడ్కు అవసరమైన ప్రాంతాలను పరిశీలించారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఈఓ శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డిడి సత్యనారాయణ, గిరిజన సంక్షేమాధికారి అబ్బులు, చీరాల, వేటపాలెం మండలాల తహసీల్దార్లు గోపీకృష్ణ, గీతారాణి తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్ఓడి టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదమా, కుట్రకోణం ఉందా అనే విషయం సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 3 ఘటనల్లో వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామాగ్రి దగ్ధమైందని తెలిపారు. రాయపూడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్ల సమీపంలో పైపులు కాలిపోయాయి. ఇది ప్రమాదమా లేక కుట్రకోణమా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల వెలగపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద కొందరు ఉద్దేశపూర్వకంగా పైపులకు నిప్పు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతనూతలపాడు మండల పరిధిలో చేసిన జీపీఏ రద్దు చేసుకున్నారని, అందుకు అధికారులే కారణమని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సబ్ రిజిస్టర్ 1 శ్రీనివాసరావును అసభ్యకరంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు అన్నారు. జీపీఏ అనేది ఎవరికీ హక్కు కాదని, అది జీపీఏ చేసిన ప్రిన్సిపల్ రద్దు చేసుకునే హక్కు ఉందన్నారు. ఫిబ్రవరిలో వారు జీపీఏను రద్దు చేసుకున్నారని, జీపీఏ కావాలని అధికారులు రద్దు చేశారని దురుసుగా మాట్లాడడం జరిగిందని తెలిపారు. జీపీఏకు అధికారులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వం నిబంధనల ప్రకారం జీపీఏ చేసుకునే హక్కు ఉందని, దాన్ని రద్దు చేసుకునే హక్కు కూడా వారికి ఉందని అన్నారు. ఇలాంటి చర్యలు సరైనది కాదని తెలిపారు. వాళ్ళు యూనిలేటరల్గా ముందు నోటీసులు ఇష్యూ చేసుకొని తదుపరి డాక్యుమెంట్ మా దగ్గర ప్రజెంటేషన్ చేసుకున్నారు. వాళ్ళకు ఉండేటటువంటి చట్ట ప్రకారం ఉండే వాళ్ళ హక్కుల్ని, హక్కు ప్రకారం ఆ దస్తావేజుని వాళ్ళు రద్దు చేసుకున్నారు. అదేంటి ఇష్యూ. దాడి అటువంటిది ఏం జరగలేదు. వచ్చాక నేను వివరణ ఇచ్చేస్తానని చెప్పేశాను. కాకపోతే అతను కేకలు పెట్టుకొని అరుచుకొని వెళ్ళిపోయాడు. అంటే మీకు అతను పరిచయం తెలియదండి. అతను డాక్యుమెంట్ చేయడం కానీ ఏం లేదు.
ఇప్పుడు ఎక్కడ ఉంది సైట్ ఎక్కడ అవతల పార్టీ ఎవరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగే రోజు చూస్తామండి. ఇప్పుడు ప్రస్తుతం రెడీగా ఏం లేదు. అది 2021లో ఒక ప్రాపర్టీ సంతనూతలపాడు SROకి సంబంధించిన ప్రాపర్టీ మీద పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను జీపే తీసుకున్నారండి. ఆ జీపేని ఫిబ్రవరిలో ప్రిన్సిపల్స్ వచ్చి రద్దు చేసుకున్నారు. సో అలా రద్దు చేసుకునే దానికి ఎటువంటి ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా దానికి ఒప్పుకుంటున్నాయి. సో ఎటువంటి ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించి ఆ సదరు జీపీఏని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ మీద దాడి జరిగింది అన్నీ కూడా ఒట్టివే. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారే మీ ముందున్నారు కదా, సబ్ రిజిస్ట్రార్ గారు ప్లస్ మా కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అటు సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయంలో ఉన్నాయి, డిఆర్ గారికి కార్యాలయంలో ఉన్నాయి. అతను గట్టిగా కేకలేసి సబ్ రిజిస్ట్రార్ దూషించడం అయితే జరిగిందని చెప్తున్నారు సబ్ రిజిస్ట్రార్ గారు. సబ్ రిజిస్ట్రార్ గారు సమయం పాటించి ఎటువంటి చేయలేదు. మేము పోలీస్ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన జీపేని మీరు ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నాడు. అలా ఇచ్చిన జీపేని రద్దు చేయకూడదు అనేది ఎటువంటి ఇది లేదు. ప్రిన్సిపల్కి వాళ్ళకి హక్కు ఉంటుంది. ఇచ్చిన జీపేని ఎప్పుడైనా వాళ్ళు రద్దు చేసుకోవచ్చు. జీపే అంటే కేవలం ఒక ఏజెంట్ని నియమించడమే. ప్రిన్సిపల్కి ఏజెంట్కి ఎటువంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ వచ్చి జీపేని రద్దు చేసుకునే హక్కు ప్రిన్సిపల్కి ఉంటుంది. అది కేవలం జీపీఏనే. జీపీఏ సేల్ అగ్రిమెంట్ కాదు, సేల్ డీడ్ కాదు. అధికారి మీద దౌర్జన్యం చేయడం అనేది తప్పు. దానికి అయితే కేసు పెట్టి అంతా ఇది చేయలేదు. ఇప్పుడు అరవటం అనేది జరిగింది. ఆ అరవటం అనేది కొంచెం అది తప్పు. అలాగే అతను చేయటం అనేది తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఒక ప్రభుత్వ అధికారి తన విధులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ అధికారిని దూషించడం అనేది కూడా చట్టరీత్యా కూడా తప్పే. వసంత నవరాత్రులనే లలిత నవరాత్రులు అంటారని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో వసంత నవరాత్రుల విశిష్టత గురించి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం 4 నవరాత్రులు జరుపుకోవడం హిందువుల సాంప్రదాయమని అన్నారు. చైత్రమాసంలో లలిత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామల నవరాత్రులు నిర్వహిస్తారన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో పర అన్నపదం లలిత పరాభట్టారిక నామధేయమని తెలిపారు. భవ అంటే శివుడు అని, ఈ సంవత్సరానికి ఆది దేవతలుగా పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారని తెలిపారు. ధర్మ మార్గంలో నడుచుకునే వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో లలిత పరాభట్టారిక అనుగ్రహంతో అన్ని విజయాలే సిద్ధిస్తాయని అన్నారు. ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు సతీమణి పద్మావతి దంపతులను వేద ఆశీర్వచనంతో ఘనంగా సత్కరించారు. మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు, మహిళా సేన అధ్యక్షురాలు దామచల్ల ప్రసన్నకుమారి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయకులు సుమధుర స్వరనిధి ఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నటువంటిది శ్రీ పరాభవ కాదు, శ్రీ పరాభవ అన్నటువంటి 3 వాక్యాలుగా దీన్ని విడగొట్టి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని చెప్పారు. పరా అంటే ఏమిటయ్యా? పర అంటే పరలోకం అన్నాడు. ఈ పరలోకంలో ఉండేది ఎవరు అంటే తురీయ వ్యవస్థ అన్నాడు. అంటే మనకు ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నటువంటి 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అంటే జాగ్రత్త అంటే మేల్కొనేటటువంటి వ్యవస్థ, అలానే స్వప్నము కలలకు అనేటటువంటి వ్యవస్థ, అలానే సుషుప్తి గాఢ నిద్రలోకి పోయేటటువంటి వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు కాకుండా ఇంకొకటి తురీయ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది. అక్కడ ఉండేటటువంటిదే అదే పరలోకము, అక్కడ ఉన్నటువంటిదే పరాశక్తి. ఆ పరాశక్తే లలితా పరాభట్టారిక. అంటే ఏమిటయ్యా ఈ సంవత్సరం ఆ పర అన్నటువంటిది ఏమిటయ్యా అంటే సాక్షాత్తు లలితా పరాభట్టారిక ఎవరైతే ఉందో ఆమె పేరుతో వచ్చినటువంటి సంవత్సరమయ్యా. తల్లి పేరుతో వచ్చినటువంటి సంవత్సరమే ఈ పరాభవ. మరి భవ అంటే ఎవరయ్యా అంటే భవుడు అంటే ఎవరయ్యా? సాక్షాత్తు శివుడే. ఈ రోజున సనాతన ధర్మంలో ఆధ్యాత్మికంగా ముందుకు నడుస్తూ తనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో అజ్ఞానులుగా ఉండే వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను ఎంచుకొని మన జిల్లా వ్యాప్తమే కాకుండా తిరుమలలో కానీ, అలాగే కాళహస్తిలో కానీ, శ్రీశైలంలో కానీ ఎక్కడ ఎవరు ఈ ప్రవచనాలు మీరు రండి అని పిలిచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే అది
శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఎన్నో ఏళ్ళుగా మేమిద్దరం కూడా చాలా ఈ ఆధ్యాత్మిక పరిచయం ద్వారా బాగా దగ్గరయ్యాము. అలాగే ఆయన ప్రవేశించే ప్రతి చోటకి నేను వెళుతూనే ఉంటాను. అలాగే నేను ప్రవేశించే చోట కూడా వచ్చాను. అలా సత్తపేటలో కూడా నేను చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. మన దేవి నవరాత్రిలో, వసంత నవరాత్రిలో. మరి ఇదే కాకుండా విజయన దేవస్థానం కానీ, తిరుపతి టీటీడీ వాళ్ళ దేవస్థానం కానీ, ఇతర పెద్ద పెద్ద దేవస్థానాల్లో వారి ప్రవచనాన్ని పొందుతానికి భగవంతుడు వారికి ఇచ్చినటువంటి మంచి పూర్వజన్మ పుణ్యం. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి ఆకుపూజ నిర్వహించారు. అర్చకులు రాంబాబు స్వామి గర్భాలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయునికి నాగవల్లి దళార్చన, సింధూర పూజ జరిపించారు. సామూహిక హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేశారు. आज्ञाय नमः, रामदूताय नमः, संतापोते नमः, वानाय नमः, केसरी समं सीता स्वप्नवानम् अंजनागतसंभूताय नमः, भारार्कसंसारणाय नवव्याघ्रं चतुर्पाहयमं महात्मवत्समं सञ्जीवनगात्रमं सुक्षेमवाग्नमं हरिमर्कटमर्कटमं दान्तपादवत्सलाय नमः, सीतासमेतं श्रीरामपादसेवानन्दाय नमः, आञ्जनेयस्वामिने नमः. జే పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో దారి విషయమై జరిగిన ఘర్షణలో 52 పల్లపు వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ వివరాలను మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా దారి విషయమై వివాదం జరుగుతుందని, ఈ కారణంగా కోటపాడు గ్రామానికి చెందిన కుంచపు సుబ్బారావు, కుంచపు శివకుమారి అనేవారు తనపై కత్తితో తలపై, కాళ్లపై దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. జే పంగులూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని, మరోసారి ఇటువంటి సంఘటనలు జరిగితే నాకు, కుటుంబ సభ్యులకు తగు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. పూర్వంలో బాటిచ్చేది, బాటిస్తే దానికి కాగితాలు రాసుకున్నారు. కాగితాలు రాసుకున్నందువల్ల వాళ్ళు ఈ మధ్యలో వాళ్ళు ఇల్లు కొట్టుకుంటా అదంతా కలుపుకున్నందువల్ల మేము కొద్ది రోజులు అడిగాము, కాదన్నారు. కాదన్న తర్వాత మేము మానుకొని ఏరే వాళ్ళ దగ్గర మళ్ళీ 9 అడుగులు బాట కొన్నాం. బాట కొనుక్కొని డబ్బులు కట్టాము. కట్టిన తర్వాత నిన్న అయ్యాల ఆడ సిమెంట్ రోడ్డు ఒకటి వేస్తుంటే ఆ రోడ్డు తాగాద కాడ వాళ్ళు బండలు తెచ్చిపెట్టి మాకు వెనక సూట్ ఉందని ఏంది తగాద ఆడుతుంటే నేను దగ్గరికి పోయా. మా ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం. దగ్గరికి పోయినందుకు ఎందుకని అడగాలని వాడు ఏం చేసాడు, బండ తీసుకొని కొట్టాడు. ముందు బండ తీసుకునే తల్లి దగ్గరికి పోయా. దగ్గరికి పోయి తల్లి పొడవలతో నరికేది, కత్తితో నరికేది. జరిగింది అది. 150 ఇల్లు పైన ఉండే కాలనీ, 150 ఇళ్ళగా చెప్తే బాట. 5-6 సంవత్సరాలు తగాదలాడుకొని పోట్లాడుకున్నా కూడా మేము ఆ మధ్యలో పోయిన వాళ్ళు. ప్రెసిడెంట్లు, పంచాయతీలు మొత్తం తెలుసుకున్నారు. అన్ని చేసినా కూడా వాళ్ళు వంగలేదు, వీళ్ళే మేము పోలేదు. మానుకొని బయట జరిపి మేము కొనుక్కున్న తర్వాత ఇల్లు ఈ తగాదా అయింది. అది జరిగింది. అది చీమకుర్తి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి వేడుక ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఇలపావులూరి శేష శ్రీధర శర్మ తెలిపారు. ఎదుర్కోల కళ్యాణోత్సవం, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులు పుత్తూరు ఆంజనేయులు, కార్యదర్శి పులిపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మన పరాభవనామ సంవత్సరంలో అందరికీ కూడా పరాదేవత ఆదిశక్తి అందరికీ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, రేపు లేక ఎల్లుండి శుక్రవారం నాడు మన చీమకుర్తి అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో పొద్దున స్వామివార్లకి సీతారామ స్వామివార్లకి ఎదుర్కోలోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా కళ్యాణం సేవ ఉంటుంది. సాయంత్రం ఊరేగింపు సేవ ఇత్యాది కార్యక్రమాలు చక్కగా శాస్త్రోక్తంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 27వ తారీఖున మధ్యాహ్నం 12:35 వరకు కూడా నవమి ఉన్నది కాబట్టి ప్రామాణికం 27వ తారీఖే మనం స్వామివార్ల కళ్యాణం చేసుకోవడానికి ప్రామాణికంగా తీసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. హోటల్ యజమానుల సంఘ సమావేశం. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. మత్స్యకారుల సమస్యలపై ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక సమావేశం. తమిళనాడు బోట్ల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని భరోసా. కాలుష్యం కలిగించే మోడిఫైడ్ సైలెన్సర్లు, ఎల్ఈడి లైట్లు ధ్వంసం చేసిన ప్రకాశం పోలీసులు. తయారీ సంస్థలు ఇచ్చిన పరికరాలనే వాడాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డి న్యూస్లో నేటి మాట. ఒక్క నిమిషం జీవితం ఏమీ మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.